అరే మర్చిపోయినా నిన్న ఏంది అంటే సర్కార్కు సంబంధించి బడిబాట ప్రోగ్రాం ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిళ్ళు. వీళ్ళకు పుస్తకాలు యూనిఫామ్లు అందిస్తామంటూ క్యాంపెయిన్ చేసిళ్ళు. తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించిర్రు 118 మంది టీచర్లు. అయితే విద్యా వ్యవస్థ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టిండని ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న ఎన్నో చెప్తా అంటున్నా. నేనేమంటున్నానంటే సరే అన్న, మంచి పనే, కాంగ్రెస్ మంచి పనే చేసింది. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడం అద్భుతమైన అంశం కాదంటేలేను, అదొక అద్భుతమే. కానీ ప్రభుత్వ బళ్ళల్లో వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం మీకు కత్తి మీద సవాల్. నేను చెప్తున్నా కదా, మీరు నాణ్యమైన విద్యను అందించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్లా ఉగ్రరూపులు అవుతారో తెలుసు కదా. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఒక మంచి పరిణామమే చేసింది. ఏంది అంటే టీచర్లు కూడా సాహసం చేసిళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళ బిడ్డలను కొడుకులను కూడా జాయిన్ చేసిళ్ళు. అట్లనే గీడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా సర్కార్ బడులలో అడ్మిషన్లు కూడా పెరిగిందని పెరిగిందని చెప్పలే, కానీ వాళ్ళకు అంతే నాణ్యమైన విద్యను అందించమని చెప్తున్నా నేను. నాణ్యమైన విద్యను అందించకపోతే అది చాలా రకాలుగా కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇది మీరు చూడలే, ఒకసారి చూడండి, ఆత్మలు పింఛన్ తీసుకుంటున్నాయి. నిజముల్లా వాస్తవం ఇది, ఆత్మలకు చేయుతబోతుంది. మరి ఇంత నిర్లక్ష్యమా? చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఏది 5 ఏళ్లుగా దాదాపు 1,50,000 మందికి నెల నెల జమ. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖజానాకు గండి. 5 ఏళ్లుగా మృతుల అకౌంట్లలో పడుతున్న 1000 కోట్లు. ఏటీఎం ఉంటే విత్డ్రా, నామినీ అయితే బ్యాంకు నుంచి డ్రా. డెత్ సర్టిఫికేట్ చెక్ చేయలేనంత అశ్రద్ధలో అధికార యంత్రాంగం. ఇప్పటికే సోషల్ ఆడిటింగ్కు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వంపై పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం. 50 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకు నెల నెల పింఛన్ ఇస్తున్నారు. మీకు తెలుసు కదా, ఊళ్ళల్లో మన తాతమ్మకు నాయనకు గిట్ల పింఛన్ వస్తుంది కదా, గట్లనే ఇస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నది. ప్రస్తుతం ఒక్కొక్కరికి 2,116 ఇస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అక్షరాల 1000 కోట్ల రూపాయలు సచ్చిపోయిరాటాలు పింఛన్ తీసుకునే ముసలోళ్ళు ఉంటారు, కాలం జల్లిన వాళ్ళ అకౌంట్లలో కూడా పైసలు అట్లనే పడుతున్నాయట. ఇప్పుడు ఒక్కసారి మనం కోయేసుకోవాలి, శబాష్ మా అధికారులు ఎంత అద్భుతమైన అధికారులు అంటే, ఇంతకంటే అద్భుతమైన అధికారులు ఏ రాష్ట్రంలో దొరకరు, నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏ రాష్ట్రంలో కూడా దొరకరు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా, కాలం చెల్లిన వాళ్ళకు కూడా పెన్షన్లు వేస్తున్నారు అంటే అబ్బబ్బబ్బా, వీళ్ళు ఎంత అద్భుతంగా ఎంత మహోన్నతంగా పనిచేస్తున్నారో ఆలోచించండి. నేనేమంటున్నానంటే చచ్చిపోయిన ఆత్మలకు వీళ్ళు పెన్షన్ పంపిస్తున్నారు. మరి ఏ లోకానికి పంపిస్తాలు? ఎవరు? 1000 కోట్లు, ఒక్క రూపాయి కూడా కాదు, ఒక నెల 1000 కోట్లు, 1000 కోట్ల రూపాయలు హంఫట్. ఇంత దారుణంగా ఇంత ఘోరంగా అయిపోయిన పరిస్థితి కనబడతాను. మరి దీని గురించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? మా అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. దీని సంగతి ఏంది, దీని లక్షణం ఏంది? ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా బయటికి తీయాల్సిందే, లేకపోతే రానున్న రోజులలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారికి ఆత్మలకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పెన్షన్లు ఎత్తాలంటే ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందని, ఇంతకంటే దారుణం ఇంకా ఏమి ఉండదు కదా. ఒకసారి మీరే ఆలోచించుర్రి. రైట్, ఇగో నేను చెప్పలే, కొత్త పోస్ట్ ఏంది, రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్, నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్, విత్డ్రాకు ఛాన్స్. పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ, దాంతోపాటు బీసీలకే ఛాన్స్. ఏకగ్రీవానికి మొగ్గు అనివార్యమైతే జూలై 1న ఎన్నికలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఏకగ్రీవం అయితే 100కు 1000% అయితే కాదు. ఏకగ్రీవం అన్న ముచ్చట మీరు మర్చిపోరు. బండి సంజయ్ గతంలో అధ్యక్షుడే పనిచేసిళ్ళు, లక్ష్మణ్ గతంలో పనిచేసిళ్ళు, వీళ్ళు ముగ్గురు పనిచేయలే కాబట్టి నాకు తెలిసి ఇటు ఏమన్నా మరతే మళ్ళొచ్చు. నాకున్న సోర్స్ ప్రకారం అంశం ఏంటంటే, ఒకవేళ ఇటు మరతే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎక్కువగానైతే ఈటల రాజేందర్ పేరు వినబడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అది మనకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏంది అంటే, ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి రావాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఏం చేయాలి, ఎవరిని పెడితే సమర్థులో ఆలోచించరు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ఇది మన ఛానల్, మన తెలంగాణ బిడ్డది, మన ఉద్యమకారది తెలంగాణ ఛానలు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి, లైక్ చేయరు.